కలెక్టర్ గారు చెప్పారు ఈ ఎలక్షన్ ముందు ఓన్లీ 72 అవర్స్ అని. ఆ కండిషన్స్ అన్నీ కూడా 48 అవర్స్ ముందు ఉన్న కండిషన్స్ కూడా చెప్పారు. సో నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏలూరు ప్రశాంతమైన జిల్లా. ఇలాంటి వాతావరణంలో ఎవరైనా అన్నెసరీ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ క్రియేట్ చేయడానికి కానీ, ఓటర్లను కానీ ఇతర పార్టీ కార్యకర్తలను కానీ భయభ్రాంతులు చేసే చర్యలు కానీ చేసినట్లయితే దాన్ని చాలా తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. వాళ్ళ మీద కఠినమైన సెక్షన్స్ పెట్టి రిమాండ్ చేసి జైలుకి కూడా పంపించడం జరుగుతుంది. రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఇది ఒక మన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రాసెస్ అంతే. ఇది ఒక యుద్ధం కాదు. ఎదుర్కొన్న వాళ్ళు శత్రువులు కూడా ఎదురు పార్టీ కార్యకర్తలు. అలాంటి శత్రుత్వ భావనలతో లేనిపోని పనులు చేసి వాతావరణాన్ని చెడగొట్టి లేనిపోని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తే పోలీసుల తరఫున కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పినట్లు 3000 మందితో మనం ఎలక్షన్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఇందులో 1000 పారామిలిటరీ ఫోర్స్ అంటే విత్ వెపన్స్తో డిప్లాయ్ అయ్యి ఉంటారు వీళ్ళంతా. ఇలాగే మనకి తమిళనాడు ఫోర్స్ వచ్చింది, మన లోకల్ ఫోర్స్ ఉంది. సో ప్రతి పోలింగ్ లొకేషన్లో పోలీస్ ప్రజెన్స్ ఉంటుంది. అలాగే బయట ఏవైతే సున్నితమైన సెన్సిటివ్ గ్రామాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా మనం పోలీస్ పికెట్స్ పెట్టడం జరుగుతుంది. రూట్ మొబైల్స్ పెడుతున్నాం, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెడుతున్నాం. సో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించడానికి వీలుగా అన్ని రకాల అరేంజ్మెంట్లు చేయడం జరుగుతుంది. సో అందరికీ మా విజ్ఞప్తి ఏంటి అంటే, ఈ వాతావరణాన్ని ప్రశాంతమైన వాతావరణాన్ని కంటిన్యూ చేసి ఏలూరు జిల్లాలో ఎలక్షన్లు పీస్ఫుల్గా కంక్లూడ్ అవడానికి పోలీసులకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలా కాకుండా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, హింసాత్మక ఘటనలకు పాల్పడినా, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఖచ్చితంగా రౌడీ షీట్లు పెడతాం, జైలుకి పంపిస్తాం. థ్యాంక్ యూ.